ఏలూరు జిల్లా నూజివీడులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలతో టీడీపీ ఇన్ఛార్జి ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో గన్నవరం నుంచి చంద్రబాబు నాయుడు పంపిస్తే నూజివీడు వచ్చానని, అప్పటి నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని అన్నారు. గతంలో 2 సార్లు చంద్రబాబు నూజివీడు సీటు మీకే, మీ వర్క్ చాలా బాగుంది, మీరు అక్కడ ఎమ్మెల్యే అని హామీ ఇచ్చారు. మేము అదే నమ్మకంతో ఉన్నాము. గత 3 రోజుల క్రితం అపాయింట్మెంట్ ఇస్తే నేను వెళ్లాను. అక్కడ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల మీకు సీటు అడ్జస్ట్ చేయలేకపోతున్నాము. మీ కులం వారికే ఆ సీటు కేటాయించామని అన్నారు. అప్పుడు నేను ఏమి చేశాను? నా తప్పేంటి? మీరు ఎంక్వైరీ చేసి నేను కాకుండా 1 నెల ముందు వచ్చిన వాళ్ళు గెలుస్తారని, నేను అక్కడ బలహీనంగా ఉన్నానని మీరు అనుకుంటే అలాగే చేయండి. మరలా 2 రోజుల్లో నాకు కబురు చేస్తే అప్పుడు వస్తాను, లేకపోతే రానని వ్యవధి ఇచ్చినట్లు తెలిపారు. కార్యకర్తలు ఎలా అంటే మేము అలా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, మాకు అభ్యంతరం లేదని అన్నానని చెప్తూ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. స్టేట్లో చంద్రబాబు అధికారంలోకి రావాలి, ఇక్కడ మీరే రావాలి అంటూ కార్యకర్తలు నినాదం చేశారు. ఆ రోజు ప్రత్యేకించి ఈ జోను 2 ఇన్ఛార్జి పత్తిపాటి పుల్లారావు గారు ఫోన్ చేసి ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఎక్కడున్నామని అడిగారు. అయ్యా నేను నూజివీడులోనే ఉన్నా అన్నాను. రేపు ఉదయం 10 మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రమ్మన్నారు అన్నారు. నేను నిజంగా ఏదన్నా పని మీద ఏమని అనుకొని అప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన